ఇసుక అక్రమ రవాణాపై కొరడా జులుమించిన కనేకల్ పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 6 టిప్పర్లు సీజ్ చేసిన కనేకల్ పోలీసులు. ఒక టిప్పరు పరారీ. మండలంలోని రచ్చుమరి గ్రామ సమీపాన ఉన్న వేదవతి నదిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక రీచ్ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్కడ ఏజెన్సీకి ఇచ్చిన కాల వ్యవధి పూర్తి అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా మొండి వైఖరితో ప్రభుత్వానికి గండి కొడుతూ ఆదివారం అక్రమంగా ఇసుక రవాణా కొరకు 7 టిప్పర్లు వేదవతి నదికి చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇసుకను రచ్చమర్రి నది నుండి అక్రమంగా టిప్పర్ల సహాయంతో తరలిస్తున్న సమయంలో ఆ గ్రామంలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు దుమ్ము ధూళి భారీగా రావడంతో ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడి వారు కనేకల్ పోలీస్ స్టేషన్కు సమాచారం తెలపగా వెంటనే ఎస్ఐ నాగమధు అక్కడికి చేరుకొని 6 టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీటిపై కేసు నమోదు చేశారా లేక అధికార పార్టీ నాయకుల మంతనాలు జరుపుతున్నారా అనేది సమాచారం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే 7 టిప్పర్లలో రాయదుర్గం మండలం వేప్రాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరేష్కు చెందిన ఒక టిప్పర్ తప్పించుకున్నట్లు సమాచారం. హిటాచి ఇదివరకు స్టేషన్కు రాకపోవడం గమనార్హం. అక్రమంగా తరలిస్తున్న వారి వివరాలు చూస్తే గుండ్లపల్లి మధు ఓనర్, డ్రైవర్ విష్ణు, నాగిరెడ్డిపల్లి ఓబ్లేసు, ఆవులదట్ల 2 టిప్పర్లు, అలాగే నాగేష్ ఓనరు, డ్రైవర్ రాఘవేంద్ర కదరాంపల్లి, అలాగే ఖాళీ బండి ఒకటి కదరాంపల్లిది కూడా ఉందంట. ఒక ఆనంద్ ఓనర్ పేరు, డ్రైవర్ పేరు యాప్రాలు, ఇంకోటి వచ్చి టీడీపీ నాయకులు యాప్రాల్, వీరేష్ ఒక టిప్పర్ మిస్. రీచ్ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్, గుంటకల్కు సంబంధించినవి 3 ఉన్నాయంటూ కూడా వివరాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు రేపు సిఐ గారితో వివరణ తీసుకొని అసలు దీని వెనక ఏం జరుగుతుందంటూ కూడా ఏపీ 39 టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టబోతోంది.